ఏంటి మరి ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ అయితే మూసి సుందరీకరణలో భాగంగా కూరుస్తామని చెప్పేసి అంటాను. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇప్పుడు మీరేమో కోట్లు లక్షలు పెట్టి కట్టుకున్నాను మీరు చెప్తాను, అసలు జీరో వాల్యూ అని చెప్పేసి వాళ్ళు చెప్తాను. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? సీఎం గారు ఒక మాట బై మిస్టేక్గా చెప్పారో లేకపోతే అధికారులు ఇచ్చిన తప్పుడు రిపోర్ట్తో చెప్పారో జీరో వాల్యూ అని చెప్పడం అతను చేసిన తప్పిదం. సో సీఎం గారు కరెక్ట్ చేసుకుంటారని నేను అనుకుంటాను. ఎందుకు అనుకుంటున్నానంటే ఏదైతే జీరో వాల్యూ అన్నారో రేపు అక్కడే ఆయన కమర్షియల్ బిల్డింగ్ కట్టబోతున్నాడు. అదే ప్లేస్లో డిపిఆర్ చూస్తే అక్కడే కమర్షియల్ బిల్డింగ్ ఉంది. సో సీఎం గారిని అధికారులను మిస్లీడ్ చేశారు. ఎందుకంటే సీఎం గారి చేత జీరో అని చెప్పించారు, అదే ప్లేస్లో ఆయన ముందే ప్రజెంటేషన్లో కమర్షియల్ బిల్డింగ్ కట్టారు. సో ఏదో గవర్నమెంట్లో తప్పిదం జరిగింది. సీఎం గారు ఆ మాటను విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇది జీరో వాల్యూ కాదు. ఇన్ కేసు ఇది జీరో వాల్యూ అయితే మీ డిపిఆర్లో ఇక్కడ కమర్షియల్ బిల్డింగ్ ఉండేది కాదు. సార్ ఇప్పుడు ఇక్కడేమో మీ అపార్ట్మెంట్స్ ఉన్నప్పుడే బఫర్ జోన్ ఇదంతా మూసిలో ఉందని చెప్పేసి, ఇప్పుడు ఇక్కడ కొత్త కంపెనీస్ వచ్చినప్పుడు బఫర్ జోన్ అనేది రాదా ఉండదా అంటే అదే నేను చెప్తున్నా. సో ఇప్పుడు నిన్నటి దాకా అంటిల్ గవర్నమెంట్కి బిల్డింగ్ కావాలి అని అనుకునేదాకా దీనికి వాల్యూ ఉంది, రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి, సేల్స్ జరుగుతున్నాయి, పర్చేసెస్ జరుగుతున్నాయి. అప్పుడు దాకా ఏం లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్కి ఇది కావాలి వాళ్ళకి మేము ఇవ్వమని తెలిసిపోయింది, అప్పుడు ఇది జీరో వాల్యూ అయింది. అది ఎలా అవుతుంది? సో అకార్డింగ్ టు ద రూల్స్ 2004లో దీని బఫర్ ఎంత ఉంది? ఎవరు పర్మిషన్? సీఎం ఒప్పుకున్నారు. సీఎం ఏమని ఒప్పుకున్నారు? అప్పుడు మా అధికారులు తప్పు చేశారు, 9 మీటర్స్ అని తెచ్చుకున్నారని. నువ్వు అధికారులు తప్పు చేస్తే ప్రజల్ని బలి చేస్తావా? ఏ అధికారి అయితే తప్పు చేసావో ఆ అధికారిని బలి చేయి. అసలు ఆ అధికారి ఉన్నాడో లేడో కూడా తెలియదు. ఇప్పుడు ఎవడో అధికారి తప్పు చేస్తే, అప్పుడు 2004లో గవర్నమెంట్ తప్పు చేస్తే ఆ అధికారుల మీద, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. అధికారులు చేసిన తప్పుకి ప్రజల్ని శిక్షిస్తారా? ఇది ఎక్కడ న్యాయం? మీది ప్రజాపాలన కదా. సీఎం గారు పద్దాకంటారు ప్రజాపాలన. నిజంగా ప్రజాపాలన అయితే ప్రజాపాలనే చేయండి. ప్రజలను వ్యతిరేకించే పాలన దాకా రాకండి మీరు అని కోరుకుంటున్నాం. ఇప్పుడు దాదాపుగా గతంలోనేమో అంటే మీరు అన్నట్టు 5,000 కోట్లు కాదు, ఇదంతా ఫేక్ ప్రచారం, ఇది 2,000 కోట్లు అని చెప్పేసి గవర్నమెంట్ మొన్న చెప్తామన్నారు. రైట్, అంటే ఇప్పుడు 2,000 కోట్లు కావచ్చు, రాష్ట్రంలో సమస్యలు లేవా డెవలప్మెంట్ చేయడానికి కావచ్చు, ఇదంతా కావచ్చు అంటే ఏం చెప్తారు ప్రభుత్వం? అసలు అది 2,000 కావచ్చు, 2,000 కోట్లు కావచ్చు, 1,000 కోట్లైనా కావచ్చు. 2,000 కోట్లైనా 1,000 కోట్లైనా వీళ్ళ దగ్గర బడ్జెట్ లేదు. 2,000 కోట్లైనా 1,000 కోట్లైనా అప్పే కదండి. అప్పే కదా. అప్పు ఎవరు తీర్చాలి? మనమే తీర్చాలి కదా. అసలు మీరేమో అలివి కాని హామీలు ఇచ్చారు. ఎన్ని హామీలు ఇచ్చారు మీరు చూస్తే? ఆ హామీల్లో 50% కూడా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పుడేమో మళ్ళీ అప్పు తెచ్చి అభివృద్ధి అంటున్నారు. మీ మాటలకే పొంతన కుదరట్లేదు. మీరు చెప్పిన మహాలక్ష్మి పథకం అమలు అవుతుందా? అది అవుతుందా? అదేంటి తులం బంగారం పథకం? తులం బంగారం ఇవ్వమనండి. తులం బంగారం ఇచ్చి తులం బంగారం పథకం ఇచ్చి తులం బంగారం ఆ మాట నిలబెట్టుకోమనండి. అసలు ఈ ఫ్రీజ్ చేయడం వల్ల, ఈయన జీరో వాల్యూ మాటల వల్ల ఎన్ని కష్టాలు పడుతున్నామో మాకు తెలుస్తుంది. మినిస్టర్లు లేకపోతే వాళ్ళ ఎమ్మెల్సీలు, ఎంపీలు మీడియాలో మాట్లాడడం కాదు. ఐ లిటరల్లీ టెల్ వన్ స్టోరీ అండి. మా దగ్గర ఒక రెసిడెంట్ ఉన్నారు. వాళ్ళ మిస్సెస్ ఎవరో క్యాన్సర్ పేషెంట్. ట్రీట్మెంట్ కోసం వాళ్ళు ఇల్లు అమ్ముకోవాలి. వాళ్ళు సేల్కి పెట్టేశారు. ఒక పక్కన పర్సన్ కొనడానికి కూడా ముందుకు వచ్చారు. జస్ట్ బిఫోర్ 2 days వాళ్ళ అగ్రిమెంట్కి వెళ్ళే ముందు 2 days ఇతను దీన్ని ఫ్రీజ్ చేశారు. ఆ పేషెంట్ పరిస్థితి ఏంది? గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ ఆ పేషెంట్కి. రేపు ఆ పేషెంట్కి ఏమైనా అయితే, నేను చెప్తున్నాను, రేపు ఈ పేషెంట్కి ఏమైనా అయితే మేము ఇదే రోడ్డు మీద ఇక్కడే కూర్చుంటాం. బికాజ్ ఆఫ్ ఈ గవర్నమెంట్ చేసిన ఆ యాక్ట్ వల్ల మా బిల్డింగ్లో అలాంటి వ్యక్తులకు ఇబ్బంది కలిగితే మేము వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడే కూర్చుంటాము. ప్రజలకు కూడా చెప్తున్నాము. ప్రజలు మీరు గమనించండి, ఒక పేషెంట్ ట్రీట్మెంట్ కోసం ఇల్లు అమ్ముకోబోతుంటే ఇప్పుడు ఇతను ఫ్రీజ్ చేయిస్తే వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మా దగ్గర ఏమి ఆస్తులు లేవు కదండి. మాకున్నది ఇదే అమ్ముకొని ఇదే మాకున్న ప్రాపర్టీ. ఇదే మాకు బ్యాంక్ బ్యాలెన్స్లు, పెద్ద ఫ్లాట్లు, బంగ్లాలు వెనక ఏమి లేవు. ప్రాపర్టీలు, ఫామ్ హౌస్లు. ఆ చిన్న ఇంటిని నువ్వు ఫ్రీజ్ చేస్తే ఎంత కష్టం. మీరు చూస్తే ఇక్కడే మన వాళ్ళు చాలామంది ఈ హౌస్తోనే వాళ్ళ పెళ్ళిళ్ళలో వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడము, లేకపోతే దీన్నే లోన్ పెట్టుకొని డబ్బులు తెచ్చుకోవడం. మిడిల్ క్లాస్ మనుషులే కదండి. మన దగ్గర అమౌంట్ ఏమి రెడీగా ఉండదు కదా. మనం ఏం చేస్తాం? మనకు ఆపద వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న బంగారమో, మన దగ్గర ఉన్న ప్రాపర్టీనో లోన్ పెట్టేసి, తనఖా పెట్టేసి డబ్బులు తెచ్చుకొని చేస్తాం. నువ్వు ఇలాంటి ఫ్రీజ్ చేసేసి జీరో మాటలు మాట్లాడితే మేము పడుతున్న ఇబ్బందులు, మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మాకే తెలుస్తుంది. కానీ అందరూ ఒకటి అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు స్కూల్స్ అన్ని ఎండ్ అయ్యే టైం ఇది, పిల్లలకు కావచ్చు, ఎగ్జామ్స్ టైం ఇది. ఇప్పుడు 10th ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి, స్కూళ్ళలో ఎగ్జామ్స్ నడుస్తాయి. సో ఏంటన్నా ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇక్కడ టీచర్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. పిల్లల పరిస్థితి చాలా ఘోరం అండి. ఇప్పుడు ఈ పిల్లలు చాలా మంది పిల్లలు మీరు చూసే ఉంటారు కదా. ఎవ్రీ ఉగాది మేము చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఉగాది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. పంచాంగ శ్రవణం ఇవన్నీ ఉంటాయి మా దగ్గర. మీకు తెలుసు, ఎవ్రీ గేటెడ్ కమ్యూనిటీ సొసైటీలు మంచిగా చేసుకుంటారు.
కానీ మా పిల్లలకి ఆఫ్టర్ దిస్ మూసీ నోటిఫికేషన్ ఒక ఫెస్టివల్ లేదు, ఒక సెలబ్రేషన్ లేదు. ఎస్టర్డే ఏదైతే ఉగాది సెలబ్రేషన్ చేయాల్సిన ప్లేస్లో ఉగాది సెలబ్రేషన్ చేయాల్సిన టైంలో మేము పోస్ట్ కార్డ్ ప్రొటెస్ట్ చేసాము. పోస్ట్ కార్డులు రాహుల్ గాంధీకి లెటర్ రాసి రిక్వెస్ట్ రాసి మా పిల్లలు పంపించారు. మీకు ఆ వీడియోస్ అవన్నీ పంపిస్తాను. అవన్నీ చేసాం. సో పండగలు ఇవన్నీ మానేసి ఇవన్నీ చేస్తున్నాం. మా పిల్లలకి ఎంత ఇన్సల్టింగ్గా ఉంది అంటే స్కూల్కి వెళ్తే పిల్లలు ఈ మీడియాలో చూసి స్కూల్లో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా అడుగుతుంటే ఏంటి మీ బిల్డింగ్ పోతుంది అంటే అసలు మెంటల్ పిల్లలు ఎంత అనీజీగా అసలు ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు, ఎంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మా దగ్గర ఇంటికి వచ్చి స్కూల్లో మమ్మల్ని ఇలా అడుగుతున్నారు, టీచర్స్ అడుగుతున్నారు, పిల్లలు అడుగుతున్నారు అంటే వాళ్ళకి ఎంత హ్యూమిలేషన్గా ఉంటుంది. అదంతా హ్యూమిలేటెడ్గా ఉంటుంది. గవర్నమెంట్ దయచేసి ఇవన్నీ ఆలోచించాలి. మీడియాలో కూర్చొని ఏదేదో మాట్లాడడం కాదు, రియాలిటీకి రండి, రియాలిటీలో మాట్లాడండి. మా బిల్డింగ్ జోలికి రావద్దు, మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు. ఇప్పుడైతే ఈ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్స్ భాగంగా చూసుకుంటే మొన్న పీపీటీ ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, కంపెనీలు వస్తాయి, రెవెన్యూ జనరేట్ అవుతుంది, ఎకనామిక్ గ్రోత్ అవుతుంది అని చెప్పేసి సో చాలా చెప్పుకుంటూ వచ్చారు. సో ఏంటంటే చూస్తే ఏమనిపించింది? మీరే అన్నారు ముఖ్యమంత్రి గారు ఇది జీరో వాల్యూ అని. ఇక్కడ నువ్వు రియల్ ఎస్టేట్ ఏం చేస్తావు, ఇక్కడ ఎకానమీ ఏం జనరేట్ చేస్తావు? జీరో వాల్యూలో ఎకానమీ ఏం జనరేట్ చేస్తాడు? తప్పు కదా. మీకే అర్థమవుతుంది కదా. జీరో వాల్యూలో ఎకానమీ ఏం జనరేట్ చేయలేడండి. జస్ట్ అదంతా ఫాల్స్ న్యూస్ అంటా. నేను అంత దానికన్నా ఇంకేం నేనే మాట్లాడలేను ఆ విషయం. ఫైనల్గా ఏం చెప్తారు మరి? ప్రజాపాలన అని చెప్పుకుంటే ముఖ్యమంత్రి గారి రూలింగ్ ఎట్లా అనిపిస్తూ ఉంది? సో ఇంతమంది ప్రజలు అండ్ అదేవిధంగా మొన్న ఖమ్మంలో డిమాలిష్ అయిపోయింది, గతంలో హైడ్రా పేరు మీద చాలా వరకు అయింది. ఒకవేళ నిజంగా అదే ఇన్సిడెంట్ ఇక్కడికి వస్తే ఏంటి మరి? ఖమ్మంలో డిమాలిష్ అయిన తర్వాత మీరు చూసారు కదా కోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చిందో. నిన్నగాక మొన్నే కదా, 2 days బిఫోర్ కోర్టు జడ్జిమెంట్ ఏమి ఇచ్చింది? అందరికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించాల్సిందే అని ఇచ్చింది. సో గవర్నమెంట్కి దెబ్బ పడినట్టే కదా. సో నిజంగా గవర్నమెంట్ ఖమ్మంలో వాళ్ళని కూల్చాలనుకుంటే, నేను ఒకవేళ అది రియల్గా అయితే కనుక సో మీరు వెళ్ళి ఒప్పించి మాట్లాడి వాళ్ళకి ఫస్ట్ ఆల్టర్నేటివ్ చూపించి ఇవన్నీ చేసిన తర్వాత మీరు చేయాల్సింది. అలా కాకుండా మీరు కూల్ చేసిన తర్వాత ఇల్లు కట్టడం ఏంటండి? కూల్ చేసిన తర్వాత కట్టడం ఏంటి? నువ్వు ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఇచ్చేసి దాని తర్వాత చేయాల్సింది. సో రివర్స్గా చేయడం అనేది ఈ గవర్నమెంట్ కూడా రివర్స్లోనే వెళ్తుంది. రివర్స్ పరిస్థితి వస్తుంది. ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు అంటారు, ఏ ప్రభుత్వం కూడా ఓట్లని పోగొట్టుకోదు, ఏ ప్రభుత్వం కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టి పాలన సాగించాలనుకోదు. మరి ప్రీవియస్ గవర్నమెంట్స్ ప్రజల్ని ఇబ్బంది పెట్టాయా? మీరే ప్రజల ముందుకు వచ్చి ఈ గవర్నమెంట్ ఇది తప్పు చేస్తుంది, ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏమైనా మాకు అధికారం కోల్పోవాలని ప్రజల్ని ఇబ్బంది పెట్టిందా? కాదు కదా. సో సీఎం గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా అయితే రియలిస్టిక్గా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే రియలిస్టిక్గా పనిచేయాలి. అధికారం ఉంది కదా అని మాలాంటి మధ్యతరగతి వ్యక్తుల మీద ఆ అధికారాన్ని చూపించడానికి, మా మధ్యతరగతుల వ్యక్తుల జీవితాల మీద అధికారాన్ని చూపించి మా ఇల్లు లేకుండా చేయొద్దు అని కోరుకుంటున్నాం. ఫైనల్గా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ మూసీ ప్రాజెక్ట్ని ఆనుకొని, మూసీ నదిని ఆనుకొని చాలా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో మరి ఆ కన్స్ట్రక్షన్ జోలికి వెళ్ళకుండా ఎందుకు ఇదే కావచ్చు ఇలా చిన్న వాటి మీదకి ఎందుకు పడతా ఉందంటే ఏం చెప్తారు? అసలు ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనే మాటే తప్పని నా ఒపీనియన్. ఎందుకంటే కన్స్ట్రక్షన్ బిల్డర్ పర్మిషన్ తీసుకొని అయితేనే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కొన్న వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ గవర్నమెంటే రిజిస్టర్ చేస్తుంది. సో అప్పుడు గవర్నమెంట్ వ్యాలిడేట్ చేయలేదా? దాని తర్వాత ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారు? ఇల్లీగల్ బిల్డింగ్స్ దగ్గర ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారు? సో ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ బిల్డింగ్, మీరు ఎలక్ట్రిసిటీ ఎలా ఇచ్చారు, మీ వాటర్ ఎలా ఇచ్చారు, ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇఫ్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అని చెప్తే మీరు ఎలా ఇచ్చారు? సో మీ అధికారులు ఎవరో తప్పు చేశారు, అది ఇల్లీగల్ అయితే తప్పు చేసిన అధికారుల్ని శిక్షించండి తప్ప ప్రజల్ని బాధించడం తప్పు. సో నేను కామన్ మ్యాన్ అండి. నాకు బేసిక్గా నా ఇంటిని ఎలా పోషించుకోవాలి, నా బాధ్యత, నా ఉద్యోగం అంతే ఉంటుంది. సో ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. నాకు అంతా తెలియదు కదా, అన్ని లాస్ అన్ని రూల్స్ తెలియవు కదా. సో బిల్డర్ కట్టాడు, నేను డాక్యుమెంట్స్ వెరిఫై చేసుకుంటా, ఓకే పర్లేదు, లాయర్ దగ్గరికి వెళ్తాను, కరెక్ట్ ఉందంటాడు, వెళ్ళి కొనుక్కుంటారు. దాని తర్వాత నువ్వు వచ్చి ఇది కరెక్ట్ కాదు అంటే, సో నీ గవర్నమెంట్ రిజిస్టర్ ఆఫీస్లో ఇవన్నీ వ్యాలిడిటీస్ ఉండాలి. రిజిస్టర్ చేసే ముందు నువ్వు ఇవన్నీ ఆలోచించాలి. ఇది వ్యాలిడా కాదా, ఇది కరెక్ట్గా ఉందా లేదా, దీనికి పర్మిషన్ ఉందా లేదా, అవన్నీ చేసి రిజిస్టర్ చేసి ఉంటే అప్పుడు ఈ తప్పు జరిగి ఉండేది కాదు.